హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజులా వర్ధన్ యూట్యూబ్ ఛానల్. పంచామృతం గురించి అందరికి తెలుసు కదండి. పంచామృతం వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందామా? అయితే రండి. పూర్వం ఒక రాజ్యంలో భక్తులు దేవుడిని శుద్ధమైన ప్రేమతో అర్పించడానికి ఉత్తమమైన నైవేద్యం గురించి చర్చించేవారు. ఆ సమయంలో ఒక మహర్షి ఇలా చెప్పారు: దేవుడు 5 రకాల పవిత్రమైన పదార్థాలను ఇష్టపడతారు. అవి మన జీవితానికి 5 ఆశీస్సులు. ఆ 5 పదార్థాలు ఏమిటంటే పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి. పంచామృతం అనేది ప్రేమ, పవిత్రత, శాంతి, బలం, ఐక్యతలకు ప్రతీక. ఈ 5 పదార్థాలు కలిసినట్లు మనుషులు కూడా ఐక్యంగా ఉండాలని సూచిస్తున్నాయి. తరువాత మనుషులు పండ్లు కూడా కలిపారు. ఎందుకంటే పండ్లు సంపద, ఆరోగ్యం మరియు పండుగ ఆనందం వాతావరణం సూచిస్తాయి. దీనితో ఏర్పడిందే పంచామృతం. ఇది ఆలయాల్లో ఇచ్చే పవిత్ర ప్రసాదం. ఈ అమృతం వెనుక ఉన్న సందేశం ఏమిటంటే ఈ 5 పదార్థాలు కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది పవిత్రమైన ప్రసాదంగా మారుతుంది. ఇది మనకు కథ వెనుక చెబుతుంది. మనం కూడా ఐక్యతగా, ప్రేమగా కలిసి జీవిస్తేనే జీవితం తీయగా మారుతుంది. దీన్ని ఎక్కడెక్కడ వాడతామో తెలుసా? ఆలయాల్లో, దేవాలయ అర్చనలు, శివాభిషేకం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో వాడతారు. మరి ఇంకా ఎక్కడెక్కడ వాడతారు అంటే పండుగలు మరియు ఇంటి పూజల్లో. అంటే మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం కదా, సత్యనారాయణ పూజకి మనం ఈ పంచామృతం అనేది వాడతాము. ఇంకా ఎక్కడెక్కడ వాడతారు అని అంటే పంచామృతం అనేది ఎక్కడైతే మనం పూజలు లేదు అంటే ఏదైనా పండుగలు చేసేటప్పుడు ఈ పంచామృతాన్ని మాత్రమే వాడతారు. ఈ పంచామృతం వెనుక దాగున్న అసలు రహస్యం ఇది అన్నమాట. సో పంచామృతం అనేది ఒక అమ్మతనం అన్నమాట. పంచామృతంలోనే అమ్మతనం ఉంది కదా. సో అందుకని ఈ పంచామృతం చేసి మా అమ్మకు తినిపించాను. మా అమ్మ కమ్మగా ఉంది అనేసి అంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.